ప్రియులారా, ఈరోజు మనము బైబిల్ గ్రంథంలో నుంచి ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ధ్యానం చేయబోతూ ఉన్నాం. దేవుడు దయాదాక్షిణ్య పూర్ణుడు అనే విషయాన్ని మనం ఈరోజు ధ్యానం చేయబోతూ ఉన్నాం. సహజంగా మానవ స్వభావం ఎలా ఉంటుందంటే, దేవుడు అనగానే ఆయన ప్రేమ కలిగిన వాడు, క్షమించే దేవుడు, రక్షించే దేవుడు, దయగలిగిన దేవుడు, కృపగలిగిన దేవుడు అని అన్ని సందర్భాలలో దేవుని గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఏ పరిస్థితి అయినా సరే దేవుడు దయగలవాడు కదా, దేవుడు కృపగలవాడు కదా, దేవుడు క్షమించే దేవుడు కదా అని మానవ సమాజం దేవుని ఒక లక్షణాన్ని అందరూ సహజంగా చెప్పుకుంటూ ఉంటారు. పరిస్థితి ఎలాంటిదైనా సరే దేవుడు కాపాడాలి కదా, దేవుడు ప్రేమించాలి కదా. ఎందుకంటే ఏ మతమైనా, కులమైనా, ఏ జాతి అయినా సరే దేవుడు అనగానే దైవ స్వభావంలో ఒక లక్షణాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటారు. దేవుడు ప్రేమ కలిగిన వాడు కదా, ప్రేమించేవాడు కదా. ఈ కరోనా టైంలో కూడా ప్రపంచమంతా వైరస్ చుట్టుముట్టింది. ఎన్నో మరణ వార్తలు మనం విన్నాం. శవాలను తీసివేయటానికి కూడా లేని దేశాల్లో ప్రొక్లైన్స్ పెట్టి వాటన్నిటిని క్లీన్ చేసి ఒక గుంటలోనికి నెట్టేసి సమాధి చేసిన వీడియోస్ను కూడా మనం చూసాం. ఇలాంటి పరిస్థితులు చూసిన సమాజం ఒక ప్రశ్నను సంధించింది. దేవుడు ఎంత జరుగుతుంటే ఏం చేస్తున్నాడండి? ఎంత ఘోరాతి ఘోరమైన కార్యాలు జరుగుతుంటే దేవుడు ప్రేమమయుడు కదా, దయా దాక్షిణ్య పూర్ణుడు కదా, ఆయన ఏం చేస్తున్నాడని చాలామంది మాట్లాడారు, నోరు పారేసుకున్నారు. నేను కూడా ఉద్యోగం చేస్తున్న నా ప్రాంతంలో నా కొలిక్ ఒక మాట అన్నాడు. ఇంత జరుగుతుంటే దేవుడు ఏం చేస్తున్నాడు సార్ అన్నాడు. అంటే సమాజం సహజంగా ఏమనుకుంటుంది, దేవుడు అనగానే ఆయన దయా దాక్షిణ్యం కలిగిన వాడు కదా, ఆయన ప్రేమ కలిగిన వాడు కదా, ఆయన కృప కలిగిన వాడు కదా, మరి ఆయన మన పట్ల జాలి పడాలి కదా, ఇంత జరుగుతుంటే దేవుడు ఏం చేస్తున్నాడు? చూసారా ఎలాంటి ప్రశ్నలు ఈరోజు సమాజం కలిగి ఉందో. దేవుడు అనగానే ఆయన దయా దాక్షిణ్య పూర్ణుడు రైటే, కృప కలిగిన వాడు రైటే, ఆయన ప్రేమ కలిగిన వాడు రైటే. ఈ ప్రేమ, కృప, దయ అనేది సత్యాన్ని మీరి పనిచేయదు. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ సత్యము, న్యాయాన్ని కొట్టిపడేసి కంప్లీట్గా దయ, ప్రేమ, కృపను చూపించదు. దేవుడు కృప కలిగిన వాడు, ఎట్ ది సేమ్ టైం ఆయన న్యాయవంతుడు, సత్యవంతుడు అని కూడా బైబిల్ గ్రంథం చెప్తూ ఉంది. చేసిన పాపాన్ని బట్టి శిక్షిస్తూనే ఆయన కృప చూపిస్తాడు. కంప్లీట్గా దయను కుమ్మరిస్తే, ప్రేమను చూపిస్తే ఆయన న్యాయాన్ని మీరినవాడు అవుతాడు. ఎంత పాపం చేసినా సరే మానవ సమాజాన్ని క్షమించుకుంటూ పోతే ఆయన దయ, ఆయన కృప, మహాప్రేమ అనే లక్షణం మనకు కనబడుతుందేమో కానీ మరొక లక్షణం కొట్టివేయబడుతుంది. అతిక్రమించిన వాడు అవుతాడు. న్యాయము, సత్యాన్ని తొక్కిపాడేసిన వాడు అవుతాడు. అలా కుదరదు. కృపా సత్యములను సంపూర్ణంగా నెరవేర్చువాడు దేవుడు. కృప చూపిస్తేనే సత్యాన్ని, న్యాయాన్ని కూడా జరిగిస్తాడు దేవుడు. మానవ సమాజం ఎంత పాడైపోయినా, వాళ్ళు ఎన్ని పాపాలకు ఒడిగట్టిన దేవుడు ప్రేమ చూపిస్తూనే ఉండాలనేది జ్ఞానవంతమైన మాట కాదండి, అది అజ్ఞానముతో కూడిన మాట.
ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని మర్డర్లు చేసినా, ఎన్ని రేపులు చేసినా సరే పర్లేదు, వాడిని వదిలేయటం ఈరోజు హైకోర్టు, సుప్రీంకోర్టులు తప్పని ఎంత సమాజము చెప్తూ ఉందో, ఎన్ని పాపాలు చేసినా దేవుడు కూడా అలా విడిచిపెట్టడం తప్పే. ఎంత చేసినా దయా, కరుణ, ప్రేమను చూపిస్తూ ఉంటే అది సంపూర్ణ జ్ఞానవంతుని లక్షణం అనిపించదు. కాబట్టి మనం కూడా దేవుడు అనగానే ఆయన పరిపూర్ణంగా దయా, ప్రేమ, కరుణ కుమ్మరిస్తాడు అని ఆలోచన, భావన రైటే. కానీ అట్ ది సేమ్ టైం ఆయన ప్యారలల్గా న్యాయాన్ని, సత్యాన్ని కూడా సమాంతరంగా జరిగిస్తాడు అనే విషయాన్ని మనం గమనించాలి పిల్లారా. నేను బైబిల్ గ్రంథం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఈ 2 నియమాలు నాకు సమాంతరంగా కనబడుతూ వచ్చినాయి. దేవుడు దయాదాక్షిణ్యపూర్ణుడే, కృప కలిగిన వాడే, దీర్ఘశాంతుడే, ప్రేమ కలిగిన వాడే. కానీ ఆయన న్యాయాన్ని, సత్యాన్ని తొక్కిపడేసి, న్యాయాన్ని, సత్యాన్ని అనుసరించకుండా సమృద్ధిగా పూర్తిగా వీటినే కలిగి జీవించటం లేదు. బైబిల్ గ్రంథం మనకు చదువుతూ ఉంటే కొన్ని మాటలు కనిపిస్తూ ఉంటాయి కదా, చూద్దాం. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 8వ వచనం. మొదటిగా కీర్తనలు 103:8. యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి కలవాడు. చూసారా, దేవుడు దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి కలవాడు అని దేవుని వాక్యం చెప్తుంది మనకి ఇక్కడ. ఆయన దయ కలిగిన వాడు, కృప కలిగిన వాడు, దీర్ఘశాంతాన్ని వహించుచున్న దేవుడు. ఈరోజు భూలోకంలో ఉన్న మానవులందరి సహనం, మానవులందరి ప్రేమ, మానవులందరి దయ కలిపి ఒక పక్కనేస్తే, దేవుని ప్రేమను ఒక పక్కనేస్తే ఏమాత్రము కూడా సాటి లేని, తోగలేనిది మనది, మన దయ, మన కరుణ. మనం అనుకుంటున్నాం మనమే ఏదో ప్రేమ, జాలి, దయ, కరుణ కలిగిన వారు అనుకుంటున్నాం. కానీ మనకు మించి, మనకంటే కూడా మనల్ని ప్రేమించే దేవుడు, మన పట్ల దయ చూపించేది దేవుడు. పరిస్థితులను బట్టి దేవుణ్ణి అపార్థం చేసుకోవటం, దేవునికి తప్పు అంటగట్టడం, ఆపాదించటం అనేది జ్ఞానవంతుని లక్షణం అనిపించుకోదు. దేవుడు అనగానే ఆయన అన్ని లక్షణాలను పరిపూర్ణంగా కలిగి జీవించుచున్నవాడు అని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు దయాదాక్షిణ్యపూర్ణుడు, కృపా సమృద్ధి కలవాడు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అలానే పాత నిబంధన కాలంలో ఇంకా మన మోషే గారి కాలానికి వెళ్తే దేవుడే స్వయాన మోషే గారితో మాట్లాడుతూ ఉన్నాడు. రాతి పలకలను ఇచ్చిన తర్వాత చూడండి, 34వ అధ్యాయము, నిర్గమాకాండం 34వ అధ్యాయము నేను చదువుతున్నాను చూడండి. 6, 7 వచనాలు నేను చదువుతున్నాను చూడండి. నిర్గమాకాండం 34, 6, 7. అతని ఎదుటి యెహోవా అతని దాటి వెలుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడై ఉన్నాయి. చూసారా, కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా. కృపాసత్యములు గల దేవుడైన యెహోవా. కనికరము, దయ, దీర్ఘశాంతము, కృపతో పాటు కూడా సత్యమును కలిగిన దేవుడైన యెహోవా అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఆయన 1000 మందికి కృప చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రము దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరములు తండ్రుల దోషమును కుమారుల మీదకి, కుమారుల మీదకి రప్పించును ప్రకటించును. ఇక్కడ మనం చూస్తున్నాం ఆయన క్షమిస్తాడు, అలాగని విడిచిపెట్టాడు. ఆయన సత్యాన్ని విడిచిపెట్టేవాడు కాదు. ఆ సత్యాన్ని బట్టి దోషులు నిర్దోషులుగా ఎంచడు, ఖచ్చితంగా శిక్షిస్తాడు. కానీ ఆ శిక్ష వెనుక కూడా ఆయన కనికరము, దయ, ప్రేమ, దీర్ఘశాంతం ఉంటుంది. దేవుడు దయాదాక్షిణ్యపూర్ణుడు, కృపా సమృద్ధి కలవాడు. ఆయన
ఆ లక్షణంలో ఉంటున్నాడు కాబట్టి ఈరోజు మనము నిర్మూలము కాకున్నాము అని దేవుని వాక్యం చెప్తుంది. యెహోవా కృప కలిగిన వాడు, ఆయనకు ఎడతెగక వాత్సల్యము పుట్టుతున్నది గనుక మనము ఇంకా నిర్మూలము కాకుండా ఉన్నాము అని మనం విలాప వాక్యంలో చదువుతాం. ఎస్, ఎందుకంటే ఆయన మన దోషాలను బట్టి, మన పాపాలను బట్టి మనకు శిక్ష విధించలేదట. చదవండి తర్వాత 103వ కీర్తన కిందకి వెళ్ళే కొంది అదే మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆయన మన దోషాలను బట్టి, పాపాలను బట్టి గనక శిక్షించి ఉంటే ఏనాడో మనం ఈ లోకాన్ని విడిచిపెట్టవలసిన వారము. కానీ ఆయన దయా, కృప, కనికరం మన మీద కుమ్మరించబడుతూ ఉంది. ఎందుకంటే దేవుని యొక్క నిజ స్వభావము దయా, కరుణ, ప్రేమ, విస్తారమైన కృప కలిగిన దేవుడు. చూడండి, యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనంలో కూడా ఒక చక్కని మాట యోవేలు ప్రవక్త మాట్లాడుతున్నాడు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం ప్రియులారా. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యము గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలిగిన వాడయ్యుండి అనే మాట మనం చూస్తున్నాం. ప్రవక్త మాట్లాడుతున్నాడు, యోవేలు ప్రవక్త. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడు, శాంతిమూర్తి, అత్యంత కృప కలిగిన వాడు. చూసారు, బైబిల్లో భక్తుల నోట ఎక్కడ చూసినా సరే మనకి ఇదే మాట మనకు కనబడుతుంది. దేవుడు అత్యంత కృప కలిగిన వాడు, కరుణ కలిగిన వాడు, శాంతమూర్తి, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి కలవాడు అనే మాటలు మనము పదే పదే బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటాం. అవును, ఆయన కృపా సమృద్ధి కల దేవుడు. ఆయన దయ కలిగిన దేవుడు. ఈ దయా, కృపా సమృద్ధితో పాటు మరి ఆయన న్యాయాన్ని కూడా కలిగి ఉన్నాడు అనేది మనం చూస్తున్నాం. కృపా సత్యములు కలిగిన దేవుడు. అందుకే మాట్లాడుతున్నాడు ఇంకా కిందకి యోవేలు గారు, తాను చేయనుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపరును గనక మీ వస్త్రములు కాక మీ హృదయములు చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. చూసారా, దేవుడు ఆయనకు పశ్చాత్తాపం కూడా వస్తుంది. ఎందుకంటే దైవ స్వభావము దయా దాక్షిణ్యత కలిగిన దేవుడు. మనం అనుకుంటున్న దానికంటే కొన్ని వేల లక్షల రెట్లు కృప, దయ, కరుణ దేవునిలో ఉన్నాయి. దేవుని గురించి మనం ఆలోచించేటప్పుడు ఆయన నిజ స్వభావాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. మనం కూడా కొన్నిసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం, ప్రభువా నా మీద ఇంకా నీకు దయచూపు కలగటం లేదా అనుకుంటూ ఉంటాం. అంటే మానవుని దయ కంటే, కరుణ కంటే, ప్రేమ కంటే కూడా కొన్ని వేల లక్షల రెట్లు గొప్పది దేవునిది, దేవుని దయా, కరుణ, కృప. మానవుడు బలహీనుడైపోయి, అల్పవిశ్వాస అయిపోయి మాట్లాడే మాటలే కానీ ఏమాత్రము దేవుణ్ణి అనడానికి సరైన జ్ఞానం కలిగిన వాడు కాదు. ఆయన ఈ లోకంలో మనకు జన్మనివ్వగా జన్మించాము. ఆయన ఈ లోకంలో సంరక్షిస్తుండగా మనం జీవించగలుగుతున్నాం. ఆయన ఈ లోకంలో మనకు ఆరోగ్యం ఇవ్వగా ఆనందించగలుగుతున్నాం. ఆయన కాపుదల మనకుండగా ఈ లోకంలో మనం ప్రయాణం చేయగలుగుతున్నాం. సమస్తము ఆయనవి. దేవుని యందు భయభక్తులు కలిగి ఎప్పుడు మనం ఆయనకి విధేయులమై జీవించవలసిందే తప్ప దేవుణ్ణి డిమాండ్ చేసే స్థితిలో మానవుడు లేడు. ఎందుకంటే మనం ఆయన వారము, ఆయన మేపు ప్రజలము, గొర్రెలము. ఆయన మనల్ని సృష్టించెను. ఆయన మన దేవుడు, మన యజమాని. మనము దాసులమై దేవుని పాద సన్నిధిలో మనం ఆయనకు దీనులమై మొరపెట్టాలే తప్ప దేవుని సన్నిధిలో మనము క్వశ్చన్ చేయడానికి, దేవుని గురించి మాట్లాడే స్థాయిలో మానవుడు లేడు. సృష్టిలో ఒక భాగమైన, సృష్టిలో మనము కూడా సృష్టముగా ఉన్న మనల్ని ప్రేమించి దేవుడు తన మహా కనికరాన్ని, ప్రేమను మన పట్ల చూపించి తన బిడ్డలుగా, తన కుమారులుగా మనల్ని స్వీకరించాడు. పాపులమైన మనల్ని ఇంకా ప్రేమించి తన ప్రియకుమారుని మన కొరకు ఈ లోకంలో బలి చేశాడు. తన పరిశుద్ధాత్మను కూడా మన కొరకు పంపించి మనలో నూతన స్వభావాన్ని కలిగిస్తూ ఉన్నాడు. నిత్యము మన కొరకే కొనుక్కు నిద్ర లేకుండా చూస్తూ ఉన్నాడు. దేవుని ప్రేమ అర్థమవుతుందా మనకు?
బైబిల్లో దేవుడు నిజమైన దేవుడు, ఆయన కొనియాడబడుతున్న దేవుడు, ప్రపంచమంతా విశ్వసించబడుతున్న దేవుడు. ఆయన ప్రేమ, కరుణ, దయ వెలలేనివిగా మనకు కనబడుతున్నాయి ప్రియులారా. ఆయన అగాపే ప్రేమ, ఆయన నిజమైన స్వభావము దయ, దాక్షిణ్యత, కృప కలిగిన వాడు. చూడండి, హబక్కుకు గారు కూడా చక్కగా ఎలా ప్రార్థన చేస్తూ ఉన్నారో. ప్రవక్త అయిన హబక్కుకు గ్రంథము 3వ అధ్యాయము 1-2 నేను చదువుతున్నాను. చూడండి, హబక్కుకు గ్రంథం 3వ అధ్యాయం 1-2. ప్రవక్తయగు హబక్కుకు చేసిన ప్రార్థన: యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతనపరచుము. సంవత్సరములు జరుగుచుండగా దాన్ని తెలియచేయము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకము తెచ్చుకొనుము. చూసారా, కోపించుచునే ప్రభువా, మీరు వాత్సల్యతను జ్ఞాపకము తెచ్చుకో అని హబక్కుకు ప్రవక్త ప్రార్థిస్తున్నాడు. ఎస్, మన దేవుడు కోపించుచునే వాత్సల్యతను జ్ఞాపకము తెచ్చుకునే దేవుడు. ఎందుకు ఈ వాత్సల్యత వస్తుంది? ఎందుకంటే బేసికల్లీ దేవుడు దయ, కరుణ, ప్రేమ కలిగిన వాడు. ఆయన నిజ స్వభావాలు ఇవన్నీ కూడా. కోపిస్తూనే ఆయన వాత్సల్యతను జ్ఞాపకం చేసుకునే దేవుడు. ఆయన కోపము వెనక కూడా ఒక అర్థం ఉన్నది. అందుకే హబక్కుకు గారు ప్రార్థన చేస్తూ ఉన్నారు: దేవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యాలను మా పట్ల నూతనపరచు. ఆనాడు యూదుల మీదకి రాబోతున్న మహాభయంకరమైన నాశనం, ఒక రాజ్యం రాబోతుంది. క్రూరులకు దేవుడు యూదులను అప్పచెప్పబోతున్నాడు. హబక్కుకు ప్రవక్తను దేవుడు లేపి ఇశ్రాయేలు ప్రజలకు, యూదులకు ఇలా ప్రకటిస్తూ ఉన్నాడు: యెహోవా వార్త వినగానే భయం కలిగింది హబక్కుకులో. ప్రభువా, నీ కార్యాలను మా జీవితంలో నూతనపరచు అని ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. కోపించుచునే నీ వాత్సల్యతను జ్ఞాపకం తెచ్చుకో ప్రభువా అని దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎందుకు ప్రవక్తలు ఆయన కృపను, కనికరాన్ని, దయని ఎత్తి చూపుతున్నారంటే దేవుని యొక్క నిజ స్వభావము దయ, కరుణ, కృప కలిగిన వాడు. అందుకే విలాప వాక్యములు ఈ రీతిగా రాయబడింది. చూడండి, విలాప వాక్యములు 3వ అధ్యాయము 31, 32, 33 వచనాలు. ప్రభువు, విలాప వాక్యములు 3, 31, 32, 33. ప్రభు సర్వకాలము వెడనాడడు, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని పట్టి జాలిపడును. చూసారా, దేవుడు బాధ పెట్టినా సరే మరలా తన కృపా సమృద్ధిని పట్టి జాలిపడతాడంట. హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారమునైన బాధనైన కలుగ చేయడు. వైరస్ వచ్చేసింది, నాశనం అయిపోతుంది, దేవా నువ్వేమైపోతున్నావు? చూసారా, కఠినంగా, ఎంత కఠినాత్ముడుగా ఉన్నాడు ఏంటని మాట్లాడుతున్నారు కొంతమంది. నో, ఆయన హృదయపూర్వకంగా చేసేది కాదు ఇది. మనం చేసిన దాన్ని బట్టి శిక్ష. మానవ సమాజం చేత, ప్రతి ఒక్కరి చేత నోరు తెరిచి దేవుడు అనిపించాడు. సమస్తముతో, లోకములో ధనము, ఆస్తులతో ఏదైనా చేయగలడని విర్రవీగిపోయి దేవుని పక్కన పెట్టేసిన లోకం ప్రతి ఒక్కరి చేత, జాతి, మత, కుల భేదాలు లేకుండా అందరి నోర్లు తెరిచి దేవా నీవే దిక్కు అనిపించేలా చేశాడు. ఎందుకు చేశాడు దేవుడు అది? తన వైపు తిరగాలని. కోట్లున్నా సరే ప్రాణాన్ని కాపాడుకోలేక దేవుని మీద ఆధారపడండి అని చెప్పేలా శాస్త్రవేత్తల మొదలుకొని సామాన్యుడు వరకు దిగొచ్చారు దేవుని దగ్గరికి. మనం చూసాం. 6 నెలలు సుమారుగా బంధించబడి ఎవరి ఇళ్లలో వాళ్ళు లాక్ అయిపోయి దేవా నీవే దిక్కని ఆయన శరణు వేడారు. ఆయన బాధ పెట్టినను ఆ బాధ వెనక అర్థం ఉంది. ఎందుకంటే దేవుడు కృపా సమృద్ధి కలవాడు. ఆయన కృప కలిగి జీవిస్తున్నాడు. ఆయన కోపించుచునే వాత్సల్యతను చూపిస్తున్నాడు. ఆయన కోపమాట నిమిషమే ఉంటుందంట, కానీ ఆయన యొక్క దీర్ఘశాంతము, ఆయన యొక్క కృప, ఆయన యొక్క ప్రేమ దీర్ఘకాలము, దీర్ఘాయుష్ ఉంటుందంట. మన ఆయుష్కాలం అంతా ఉంటుందట. ఎంత ఆశ్చర్యం ప్రియులారా! కోపం ఏమో నిమిషం ఉంటుందట, ఆయన కృప మాత్రము ఆయుష్కాలం అంతా ఉంటుందంట. మన జీవితకాలం. ఎస్, అందువల్లనే మనం చలించగలుగుతున్నాం, జీవించగలుగుతున్నాం. ఆయన బాధ పెట్టినను ఆయన తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడతాడు. ఆయన హృదయపూర్వకంగా నరులకు బాధ అయిన విచారణ కలుగు చేయడు.
ఎందుకంటే ఆయన స్వభావం అడ్డుపడుతుంది. దయ, కరుణ, ప్రేమ కలిగిన స్వభావం అడ్డుపడుతుంది. మనం ఇళ్లలో కూడా చూస్తూ ఉంటాం కదా, అమ్మ నాన్న. అమ్మ బిడ్డను బాగా ప్రేమిస్తూ ఉంటే నాన్న కోపం వచ్చినప్పుడు, బిడ్డను కొడుతున్నప్పుడు, తప్పు చేశాడు బిడ్డ, కానీ అమ్మ ప్రేమ ఆ శిక్షకు అడ్డుపడుతూ ఉంటుంది. నాన్న కొట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అమ్మ ప్రేమ అతను తప్పు చేసిన ఆ తప్పుకు శిక్ష అతను అనుభవించాలి కదా అన్న అది ఆపుకు, ఆ ప్రేమ అతను ఆ అమ్మని ఉంచనివ్వదు, అడ్డుపడుతుంది. వెళ్ళి బిడ్డను కొట్టనివ్వదు, చేర తీసుకుంటుంది. ఎందుకని? ఆ స్వభావం అమ్మలో ఉంది. దేవునిలో కూడా ఆ స్వభావం ఉంది. ఆయన కృపా సత్యములు గల దేవుడు, కృప చూపిస్తున్నాడు, ఒక పక్క సత్యాన్ని కూడా అమలు చేస్తూ ఉన్నాడు, న్యాయాన్ని కనపరుస్తూ ఉన్నాడు. బాధ పెడుతున్నా ఆయన మరి అందరి పట్ల హృదయపూర్వకంగా చేసే కార్యము కాదు, మారాలని, తన వైపు చూడాలని. రండి కొన్ని సందర్భాలను చూద్దాం. దేవుడు కోపించుచునే వాత్సల్యతను ఎలా జ్ఞాపకం చేసుకుంటున్నాడో, ఆయన దయా దాక్షిణ్య పూర్ణుడని మనకు, దేవుడు దయా దాక్షిణ్య పూర్ణుడని మనకు ఎలా అర్థమవుతుందో కొన్ని సందర్భాలను మనము జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. ఎక్కడో సౌండ్స్ వస్తున్నాయి. పిల్లలు అది గమనించండి, అక్కడ సౌండ్స్ వస్తున్నాయి, ఏదో పెద్దగా. కంటిన్యూ కట్ చేశాను. దేవుని యొక్క ఈ దయా దాక్షిణ్యత లేదా ఆయన కోపించుతూనే వాత్సల్యం చూపించే దేవుడు అని మనం కొన్ని సందర్భాలు బైబిల్ చదువుతుంటే మనకు అర్థమవుతూ ఉంటాయి పిల్లారా. రండి చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము నేను చదువుతున్నాను, దయచేసి అందరూ చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం నుంచి నేను చదువుతున్నాను, చూడండి. న్యాయాధిపతులు 2వ అధ్యాయము 10వ వచనము. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిన తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలుకు చేసిన కార్యములైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా. చూడండి, ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా కనాను చేరుకున్నారు. పూర్వీకులంతా ఆ తరం గతించిపోయిందట. ఇక పుట్టుకొచ్చిన తరం ఎలా ఉన్నదంటే ఆయననైనను ఆయన కార్యములనైనను. ఎప్పుడైనా దేవుని కార్యాలను అయితే మర్చిపోతారు, ఎందుకంటే మనిషి స్వభావము ఆయన కార్యాలను మర్చిపోతారు, అది సహజం. కానీ దేవుని కూడా మర్చిపోయే తరం పుట్టుకొచ్చిందట. దేవుని కార్యాలను మర్చిపోయారు. మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు, దయచేసి లైన్ లో వేచి ఉండండి. దేవుని కార్యాలను మర్చిపోయారు, దేవుని కూడా మర్చిపోయారట. ఇక వారు ఎలా మారిపోయారు చూడండి, 11వ వచనం. ఇశ్రాయేలు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశం నుండి వారిని రప్పించి తమ పితరులను దేవుడైన యెహోవాను విసర్జించి బయలు దేవతలను పూజించిరి. చూసారా, పూర్తిగా కనానీయుల ఆచారాల్లోకి వెళ్ళిపోయాడు. ఇశ్రాయేల్ ప్రజలంతా కూడా వెళ్ళిపోయారు, బయలుదేవతను ఆరాధించటం ప్రారంభించారు. 15వ వచనం. యెహోవా వారితో చెప్పినట్లు, యెహోవా వారితో ప్రమాణం చేసినట్లు వారు పోయిన ప్రతి స్థలము వారికి బాధ కలుగజేయుటకు యెహోవా వారికి శత్రువు ఆయను గనుక వారికి మిక్కిలి ఇబ్బంది కలిగిన. చూసారా, దేవుడు శత్రువు అయిపోయాడు. చెప్పాడు దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు మోషే గారి ద్వారా. ఎంత చక్కగా చెప్పాడంటే, మన ధర్మశాస్త్రంలో ఆజ్ఞలు చదువుతూ ఉన్నప్పుడు, మీరు గనక నన్ను ద్వేషిస్తే 4 తరాల పాటు మీరు శిక్షను అనుభవించాలి, మీ పిల్లల తరాలు మీరు అనుభవించాలి, 3-4 తరాలు మిమ్మల్ని శిక్షిస్తా అన్నాడు. ఒకవేళ మీరు నన్ను ప్రేమిస్తే 1000 తరాల వరకు మీ మీద నేను కృప చూపిస్తానన్నాడు. చూసారా ప్యాకేజ్ ఎలా ఉందో దేవునిది.
శిక్ష ఏమో 3-4 తరాలే, కానీ కృప ఏమో 1000 తరాలట. ఎందుకంటే దేవుడు దయా దాక్షిణ్య పూర్ణుడు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు కనాను దేశానికి వచ్చి సెటిల్ అయిపోయిన తర్వాత, మంచిగా ఉన్న తర్వాత ఏం చేశారంటే దేవుణ్ణి మర్చిపోయారు. ఈరోజు కూడా చాలా మంది జీవితాలు ఇదే కదండి జరుగుతుంది. పరిస్థితులు బాగోలేనప్పుడు, దీనులుగా ఉన్నప్పుడు, మరి దారిద్ర్యాలతో ఉన్నప్పుడు ఎంతగానో మొరపెడతారు. సెటిల్ అయిపోయిన తర్వాత దేవునికి ఇక చోటు ఉండదు, దేవునికి స్థానం ఉండదు. నాకు తెలిసి కూడా కొంతమంది పరిస్థితిలో నుంచి మంచి స్థానానికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు దేవుణ్ణి పక్కన పెట్టారండి. దేవుణ్ణి పక్కన పెట్టడం అంటే ఉద్దేశం ఏంటంటే లాస్ట్ ప్రయారిటీ. ఫస్ట్ ప్రయారిటీలో ఒకప్పుడు, ఇప్పుడు లాస్ట్ ప్రయారిటీలోకి వెళ్ళిపోయాడు దేవుడు. దేవుడు తన ప్రేమించాలనే వారిని ఎట్లా కోరుకున్నాడంటే హృదయపూర్వకంగా, పూర్ణ హృదయము, పూర్ణ బలము, పూర్ణ మనస్సు, పూర్ణ ఆత్మతో ప్రేమించమన్నాడు. ద ఫస్ట్ లవ్ దేవునికే చెందాలి మన జీవితంలో. మన హృదయంలో దేనికి స్థానాన్ని వేసామో దేవుడు చూస్తూ ఉంటాడు. ఇశ్రాయేలు ప్రజలకు ఆ రోజు శత్రువయ్యాడు దేవుడు. ఆ తర్వాత ఏం జరిగింది చూడండి, 16వ వచనం. ఆ కాలమున యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించును, వీరు దోచుకుని వారి చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించిరి. చూసారా, ఇలా పాడైపోయినా సరే దేవుడు వారిని మరలా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించి వారిని రక్షించాడంట. అయితే వారు ఇంకా న్యాయాధిపతుల మాట వెనక తమ పితరుల యెహోవా ఆజ్ఞలను అనుసరించి నడిచిన మార్గం నుండి త్వరగా తొలగిపోయి ఇతర దేవతలతో వ్యభిచరించి వాటికి నమస్కరించుచు తమ పితరుల ఆజ్ఞలను అనుసరించినట్లు వారు నడవకపోయిరి. చూసారా, కనాను దేశంలోకి వచ్చిన తరము ఎంతగా పాడైపోయిందో చూడండి, ఎంతగా పాడైపోయింది. వాళ్ళు పాడైపోయినప్పుడల్లా దేవుని కోపం వచ్చి చుట్టుపక్కల ఉన్న శత్రువులకు వాళ్ళని అప్పచెప్పేవాడు. చూడండి 18వ వచనం. తమ శత్రువులు తమను బాధింపగా వారు విడిచిన నిట్టూర్పులు యెహోవా విని సంతాపించి వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించి అనే మాట మనం చూస్తున్నాం. వారు శిక్ష అనుభవిస్తున్నారు, బాధపడుతున్నారు. ఆ బాధలో ఉండి వారు మొరపెట్టగానే మరలా దేవుడు సంతాపడ్డాడట. వారు తప్పు చేశారు కదా, తప్పును బట్టే కదా వారు శిక్ష అనుభవించింది. అయినా మరలా దేవుడు వారి విట్టూర్పులు విని సంతాపపు నుండి వారి కొరకు రక్షకుడిని పుట్టించాడట. అంటే ఆ రోజు న్యాయాధిపతులను పుట్టించాడు వారికి. చూసారా, కోపించుచునే వాత్సల్యము చూపించు దేవుడు. ఆయన బాధ పెట్టినను హృదయపూర్వకంగా కలిగించేది కాదు. పాపం చేశారు కదండి ఇశ్రాయేలు ప్రజలు, పాపాన్ని బట్టి వారు శిక్షిస్తున్నాడు. వారు మరలా బాధలోకి వెళ్ళిన తర్వాత నిట్టూర్పులు విడవగానే దేవుడు మరలా సంతాపపడుతున్నాడట. వారి కొరకు మరలా రక్షకుని పుట్టించాడట. ఈ న్యాయాధిపతుల్లో కొన్ని సందర్భాలు అలానే ఉన్నాయి, రండి చూద్దాం. 3వ అధ్యాయం పక్కనే న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 5-9 వచనాలు చదువుతున్నాను. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 5-9. ఇక్కడ మనం ఇశ్రాయేలు ప్రజలంతా కూడా చుట్టుపక్కల ఉన్న కనానీయులు, హత్తీలు, అమోరీయులు, పెరిజ్జీయులు వీళ్ళందరితో పెండ్లి చేసుకొని చక్కగా వారి దేవతలను పూజిస్తూ యెహోవా సన్నిధిని వారు దోషులై కనబడ్డారు. బయలుదేవతలను ఆరాధించడం ప్రారంభించారు. అప్పుడు దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు చూడండి, 8వ వచనం. అందును గూర్చి యెహోవా కోపము ఇశ్రాయేలు మీద మండగా ఆయన అహర్నారాము యొక్క రాజైన కూషు నిష్రాతం చేతులకు దాసులొకటిగా వారు నమ్మివేసెను. ఇశ్రాయేలు 8 సంవత్సరములు కూషు నిష్రాతుర్యమునకు దాసులుగా నుండిరి. ఇశ్రాయేలు యెహోవాకు మొర్రపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడైన ఒత్నీయేలు రక్షకునిగా ఇశ్రాయేలు కొరకు నియమించి వారిని రక్షించాను. అంటే తప్పు చేశారు, వారితో వెయ్యమందకూడదు, వారి దేవతలను ఆరాధించకూడదని చెప్పిన వారితోనే ఇశ్రాయేలు ప్రజలంతా తప్పు చేశారు. తప్పును బట్టి వారు దేవుడు వారి కూషు నిశ్రాయితము వారి చేతులకు అప్పచెప్పాడు. 8 సంవత్సరాలు బానిసలుగా ఉండి వారు దేవునికి మొరపెట్టగానే వెంటనే దేవుడు పశ్చాత్తాపడి మరలా తిరిగి వారిని విమోచించాడు. వారి కొరకు రక్షకుడు ఒత్నీయేలును పుట్టించాడట. కనజు కుమారుడైన ఒత్నీయేలును పుట్టించాడు. చూసారా, దేవుని యొక్క దయ, కరుణ, వాత్సల్యత మనకు కనబడుతుంది. ఆయన కోపించుచూనే వాత్సల్యతను జ్ఞాపకం చేసుకుంటున్న దేవుడుగా మనకు కనబడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన నిజ స్వభావము, దయ, కరుణ, అత్యంత ప్రేమ కలిగిన దేవుడు. ప్రియ దేవుని సంగమా, ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన లక్షణం, మన దేవుడు ఎంతో గొప్ప దేవుడు. రక్షిస్తున్నాడు ఆయన.
ఆయన సంతాపపడుతున్నాడు. తర్వాత మరలా ఇశ్రాయేల్ దేవుని దృష్టికి దోషులైపోయారంట. ఒత్నియేలు చేత రక్షించబడ్డారు, తిరిగి మళ్ళీ వారు స్వదేశానికి వచ్చారు, మరలా దోషులు అయిపోయారంట. చూడండి 12వ వచనం, ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి దోషులైరి గనుక యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా ఇశ్రాయేలుతో యుద్ధం చేయుటకు మోయాబు రాజు అనే ఎగ్లోనును బలపరచండి. ఇప్పుడు మోయాబీయులకు అప్పచెప్పాడు ఇక్కడ దేవుడు. మరలా వాళ్ళు ఏం చేశారు చూడండి 15వ వచనం, ఇశ్రాయేలు యెహోవాకు మొర్రపెట్టగా బెన్యామీయుడైన గిరా కుమారుడు ఏహూదును రక్షకునిగా వారి కొరకు యెహోవా నియమించెను. ఏంటండి దేవుని స్వభావం? వారు తప్పు చేస్తున్నారు, తప్పును బట్టి శిక్షకు అప్పచెప్తున్నాడు దేవుడు. మరలా వాళ్ళు శిక్షలోకి వెళ్ళిన తర్వాత మొరపెట్టగానే దేవుడు సంతాపడిపోయి ఇశ్రాయేలు ప్రజలను విమోచిస్తున్నాడు. దేవుని స్వభావం అర్థమవుతుందా మనకు? ఇంకో సందర్భం చూద్దాం. ఇదే న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 1వ వచనం చూడండి. ఇశ్రాయేలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పచెప్పాడు. ఇక్కడ ఇంతకుముందు మోయాబీయులకు, అంతకుముందు కుదేషీయులకు అప్పచెప్పాడు, ఇప్పుడు మిద్యానీయులకు అప్పచెప్తున్నాడు. 7 ఏండ్లు మిడతల దండంత విస్తారమైన సైన్యంతో మిద్యానీయులు వచ్చి సంపూర్ణంగా నాశనం చేసేసి ఇశ్రాయేలు ప్రజలను బానిసలుగా తీసుకెళ్లిపోయారండి. 6వ వచనంలో ఇలా జరిగింది చూడండి. దేశము పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిన ఇశ్రాయేలు మిద్యానీయులు మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొర్రపెట్టిరి. మిద్యానీయులు వాళ్ళ బాధను బట్టి ఇశ్రాయేలు యెహోవాకు మొర్రపెట్టగా యెహోవా ఇశ్రాయేలు యొద్దకు ప్రవక్తను ఒకరిని పంపెను. వారి కొరకు ఒక రక్షకుని పుట్టిస్తాడు. మరలా ఆయన ఎవరో కాదు, గిద్యోను. చూసారా? దేవుడు ఆయన శిక్షను వెనుక కూడా కృప చూపిస్తున్నాడు. ఎంతో బాధపడుతున్నాడు, సంతాపపడుతున్నాడు. తిరిగి మరలా వారి కొరకు రక్షకుని పుట్టిస్తున్నాడు. ఈరోజు మనం కూడా కొన్ని సందర్భాలలో ప్రార్థన చేస్తూ ఉంటాం, మొరపెడుతూ ఉంటాం. ప్రభువా కరుణించు, ప్రభువా దయ చూపించువయ్యా, ఎందుకయ్యా నా పట్ల ఆలస్యం చేస్తున్నావు? దేవుడు నిజంగా కరుణ కలిగిన వాడే, దయ చూపించువాడే. ఆయన మన పట్ల సంతాపం నొందుతూ ఉంటాడు. తగిన సమయం కొరకు వేచి చూస్తాడు. అబ్రహాముకు వాగ్దానం చేసినట్లుగా ఇశ్రాయేలు ప్రజలు 4 తరాలు గతించిన తర్వాత నేను మిమ్మల్ని తిరిగి మరలా కనాను దేశానికి తీసుకొస్తానని చెప్పాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఇశ్రాయేల్ తరం 4వ తరం వచ్చేసింది. కాలము సంపూర్ణమైంది. ఆయన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఇశ్రాయేల్ ప్రజల నిట్టూర్పును జ్ఞాపకం చేసుకుని వారి కొరకు ఒక విమోచకుడిని పుట్టించాడు. ఆయన ఎవరో తెలుసు మనకు, మోషే గారు. న్యాయాధిపతుల గ్రంథాల్లో కూడా అదే జరుగుతూ ఉంది. దేవుడు మన జీవితాల్లో కూడా అదే చేస్తాడు. మనకిప్పుడు పరిస్థితులు బాగోలేకపోవచ్చు, శ్రమలు, బాధలు, నిట్టూర్పులు అన్నీ మనల్ని ఆవరించి ఉండొచ్చు. కానీ సమయం ఉన్నది. దేవుడు మనల్ని తగిన సమయం మందు విమోచిస్తాడు, రక్షిస్తాడు. బైబిల్లో మనం అదే చూస్తున్నాం. ఎందుకంటే దేవుడు తన యందు భయభక్తులు గల వారి పట్ల ఎంతో కృపను చూపిస్తాడు. ఆకాశం భూమికి ఎంత ఎత్తుగా ఉన్నది, ఎంత ఉన్నతముగా ఉందో తన యందు భయభక్తులు గల వారి కృప అంతగా ఉన్నదట దేవునికి. అంత ఉన్నతమైన స్థాయిలో ఉన్నది దేవుని కృప. ఇక్కడ మనం కొన్ని సందర్భాలు చూస్తూ వచ్చాం ప్రియులారా. ఇశ్రాయేలు ప్రజలు తప్పు చేస్తూ ఉన్నారు, తప్పును బట్టి వాళ్ళు శిక్షించబడ్డారు, దోషులయ్యారు కాబట్టి శిక్షించబడ్డారు. శిక్షలోకి వెళ్ళిన తర్వాత మొరపెట్టగా దేవుడు మరలా సంతాపపు నొందాడు. ఎందుకు సంతాపం నొందాడు, ఎందుకు బాధపడ్డాడు మరలా వారి గురించి అంటే, ఆయన దయాదాక్షిణ్యపూర్ణుడు మన దేవుడు. ఎప్పుడూ కూడా మన హృదయాలను మనం కఠినం చేసుకోకూడదు. దేవుడా ఎందుకు ఇంత కఠినంగా ఉన్నావయ్యా నా పట్ల అని అనకూడదు. కఠిన స్వభావము, కోపము, తాపాలు మనకుంటాయేమో, కానీ దేవుని స్వభావం అది కాదు. ఆయన దయా దాక్షిణ్యపూర్ణుడు. బైబిల్లో మనం చదువుతూ ఉంటే నీ కృప నిరంతరముండును, దేవుడు శాశ్వతమైన ప్రేమ కలిగిన వాడు, దీర్ఘశాంతుడు అనే మాట మనం చూస్తున్నాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన మాటలు చూస్తూ ఉంటాం. ఎస్, దేవునిలో మాత్రమే శాశ్వతమైన ప్రేమ ఉన్నది. ఎటర్నల్ లవ్, ఎటర్నల్ గ్రేస్, ఎటర్నల్ మెర్సీ, శాశ్వతమైన నిత్యమైన కృప, నిత్యమైన దయ, నిత్యమైన ప్రేమ దేవునిలో మాత్రమే ఉన్నది.
కొన్ని సందర్భాలు మనం చూస్తూ వస్తే మనకు ఎలా అర్థమైంది పిల్లలు? ఇలా న్యాయాధిపతుల గ్రంథంలో 7 సార్లు సైకిల్ రిపీట్ అవుతూ ఉంటుంది. తర్వాత మనం ఇంకా చూస్తాం కదా. తర్వాత మరి ఒక సంసోను చూస్తాం, మరి అలాగనే ఒక యోఫ్తాను చూస్తాం. ఇలా కొంతమంది పుడతారు. అలానే మరొక సందర్భాన్ని మనం చూస్తే గనక పాత నిబంధనలో యోనా గ్రంథం మనకందరికీ తెలిసిన సుపరిచితమైన గ్రంథం. యోనా గ్రంథంలో మనకు తెలుసు, నీనెవు పట్టణము దేవుని దృష్టికి బహుఘోరమైనదిగా కనబడినప్పుడు దేవుడు మరి యోనా ప్రవక్తను పంపిస్తాడు. వారందరికీ మరి ప్రకటింపచేస్తాడు. వారు దోషులయ్యారు, వారికి శిక్ష రాబోతుందని ప్రకటించినప్పుడు మరి రాజు, మంత్రులు, సామాన్యులు సైతం దిగి వచ్చి బూడిదలో కూర్చొని ఆ రోజు ఉపవాస దినాన్ని ప్రకటిస్తాడు రాజు. జంతువులకు కూడా నీళ్లు పెట్టొద్దు అంటాడు. అది ఉపవాసం. అట్లా చేశారు ఆ రోజు. మొత్తం దిగొచ్చి బలాత్కారాలు, చెడుతనాన్ని విడిచిపెట్టేసి దేవుని ఉగ్రత మన మీద రాబోతుందని ఎప్పుడైతే వాళ్ళు తగ్గి తమను తాము దేవుని సన్నిధిలో మరి క్షమాపణ కోసం వేడుకున్నారో దేవుడు వెంటనే ఏం మాట్లాడుతున్నాడు చూడండి. 3వ అధ్యాయం 10వ వచనం, యోనా గ్రంథం 3:10. ఈ నీనెవు వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను చూచి దేవుడు పశ్చాత్తాపుడై వారికి చేయనని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. చూడండి, దేవుని కోపము, దేవుని ఉగ్రత వచ్చింది. యోనా గారి ద్వారా మరి నీనెవు పట్టణం మీదకి రాబోతుందని ప్రకటించాడు. కానీ వారంతా కూడా దేవుని సన్నిధిలో మొరపెట్టారు. దేవుడు తన కృపను, తన దయను జ్ఞాపకం చేసుకొని వాత్సల్యతను చూపించాడు. ఇలాంటి సందర్భాలు మనం చదువుతుంటే మనకు ఎలా ఉంటుంది ప్రియులారా? దేవుడు నిజంగా దయ కలిగిన వాడు. ఆయన అత్యంత కృపా సమృద్ధి కల దేవుడు, కరుణా సంపన్నుడు అని మనకు అర్థమవుతుంది. బైబిల్ గ్రంథం అంతా చదువుతూ ఉంటే భక్తులు ఇదే మాట్లాడుతూ ఉంటారు. నెహెమ్యా గ్రంథంలో 9వ అధ్యాయంలో మంచి విషయాలు మనకు కనబడతాయి ప్రియులారా. నెహెమ్యా గ్రంథము ముగిస్తాను. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయంలో మనం ఒక సందర్భాన్ని చూస్తాం. ఇశ్రాయేల్ సమాజం అంతా కూడా దేవుని సన్నిధిలో నిలబడి మరి లేవీలతో కలిసి ప్రభువుని ఆరాధిస్తారు. ధర్మశాస్త్రాన్ని చదివి ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేల్ ప్రజలకు అందరికీ వినిపించగా మరి దేవుని సన్నిధిలో వారంతా కూడా మరి ఒక జాము పాటు ఆరాధిస్తారు. ఆరాధించిన తర్వాత ప్రభు సన్నిధిలో అందరూ కలిసి తమ పాపాలను, తమ దోషాలను ఒప్పుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారు. అప్పుడు కొందరు లేవీలు కూడా వారందరితో పాటు ఉండి ఈ రీతిగా ప్రార్థన చేస్తున్నారు. ఈ 9వ అధ్యాయం మీరు గనక చదివితే 9వ అధ్యాయము మరి 6వ వచనం నుంచి మనం చదువుకుంటూ పోతే ఇదంతా ప్రార్థనలో దేవుని స్తుతిస్తున్నారు. వారు ఎలా ప్రార్థన చేస్తున్నారు చూడండి. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనం నేను చదువుతున్నాను. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 17 నుంచి నేను చదువుతున్నాను. వారు విధేయులగుటకు మనసు లేని వారే తమ మధ్య నీవు చేసిన అద్భుతమును జ్ఞాపకం చేసుకొనక తమ మనసును కఠినపరచుకొని తాముండి వచ్చిన దాస్యపు దేశం తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసిరి. ఐగుప్తు దేశంను విడిపించినది మొదలుకొని ఇశ్రాయేల్ ప్రజలు ఎప్పుడు దేవుని మీద తిరుగుబాటు చేస్తూనే వచ్చారు. మార్గంలో కూడా కొంతమంది అధికారులు నియమించుకొని తిరిగి వెనక్కి వెళ్దామని ఆలోచన చేశారు. అయితే నీవు క్షమించుటకు సిద్ధము కల దేవుడవు, దయా వాత్సల్యము గల దేవుడవు, దీర్ఘశాంతము బహు కృపయ గలవాడవై ఉండి వారిని విసర్జింపలేదు. చూసారా? మరలా ఇదే జ్ఞాపకం చేస్తున్నారు. దేవుని సన్నిధిలో వారు ప్రార్థనలు ఇదే మరి తలపోసుకుంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారు చూడండి. క్షమించుటకు సిద్ధమైన దేవుడవు, దయా వాత్సల్యము గలవాడవు, దీర్ఘశాంతవు బహు కృపయ గలవాడవని దేవుణ్ణి స్తుతిస్తున్నారు వాళ్ళు ఆ రోజు. వారు ఒక పోత బుడం చేసుకుని ఐగుప్తులను మమ్మల్ని రప్పించిన దేవుడు ఇదే అని చెప్పి నీకు బహు విసుగు పుట్టించునను వారు ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృప కలిగిన వాడవై వారిని విసర్జింపలేదు. చూసారా? విసిగిస్తూనే ఉన్నారండి ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో అంతా. ప్రయాణం ఐగుప్తుని విడిచి కనాను చేరేంత వరకు అన్ని పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి విసిగిస్తూనే వచ్చారు. కానీ దేవుడు వారి పట్ల కృప కలుగుతూనే ఉన్నాడు.
వారికి భోజించకు నీ ఉపకారాత్మను దయచేసితివి, నీవిచ్చి మన్నాను ఇయ్యక మానలేదు. వారి దాహముకు ఉదకమిచ్చితివి. నిజముగా అరణ్యములు ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించితివి. వారి వస్త్రములు పాతగిలిపోలేదు, వారి కాళ్లకు వాపు రాలేదు. దేవుడు ఈ రీతిగా సంరక్షిస్తూ వచ్చాడండి. 40 సంవత్సరాల ప్రయాణం. వాళ్ళు వచ్చి దేశాన్ని స్వతంత్రించుకున్నారు. ప్రయాణంలో కూడా ఆయన్ని ఎంతగానో విసిగించారు. పోనీ దేశాన్ని స్వతంత్రించుకున్న తర్వాత ఏం జరిగిందో మనం చూసాం ఇందాక న్యాయాధిపతుల్లో. యెహోవా కార్యములు ఎరుగని తరమోటు పుట్టుకొచ్చిందట. అప్పుడు దేవునికి కోపం రగిలింది. దేవునికి కోపం వచ్చింది ప్రియులారా. దేవునికి కోపం వచ్చినప్పుడు ఏం జరిగింది చూడండి. 26వ వచనం. అయినను వారు అవిధేయులై నీ మీద తిరుగుబాటు చేసిరి, నీ ధర్మశాస్త్రం లక్ష్య పెట్టక త్రోసివేసి నీ తట్టు తిరగవలనని తమకు ప్రకటన చేసిన నీ ప్రవక్తలను చంపి నీకు బహుగా విసుగు పుట్టించిరి. అందుచేత నీవు వారి శత్రువుల చేతికి అప్పగించితివి. ఆ శత్రువులు వారిని బాధింపగా శ్రమకాలమందు వారు నీకు మొరపెట్టినప్పుడు ఆకాశమందు నీవు ఆలకించి వారి శత్రువుల చేతులను వారిని రక్షించుటకు నీ కృపా సంపత్తిని బట్టి వారికి రక్షకులను దయచేసితివి. ఇందాక మనం చదివాం కదా, న్యాయాధిపతుల గ్రంథం సందర్భాలనే మరలా ఎత్తి జ్ఞాపకం చేసుకుంటున్నారు ఇక్కడ. చూసారా? అంటే దేవుడు అరణ్య ప్రయాణంలో ఇశ్రాయేలు ప్రజలు విమోచించిన మొదలుకొని వారు కనాను దేశానికి వచ్చి మరి అక్కడ సెటిల్ అయిన తర్వాత కూడా చేసిన పాపాలన్నిటినీ ఆయన క్షమిస్తూ ఉన్నాడు. ఆయన కృప కలిగిన దేవుడు, కృపా సంపత్తిని చూపిస్తూ ఉన్నాడట. ఇంకా అయిపోలేదండి. వారు అలానే 28వ వచనం. వారు నెమ్మది పొందిన తర్వాత నీ ఎదుట మరలా ద్రోహులు కాగా. నెమ్మది పొందటం అంటే విడుదల పొందటం, మరలా ద్రోహులు అవటం. వారు మరలా నీకు మొరపెట్టినప్పుడు ఆకాశం నుండి వాళ్ళకి ఆలకించి నీ కృప చొప్పున అనేక మార్లు వారిని విడిపించితివి. అక్కడ చూడండి ఆ మాట, నీ కృప చొప్పున. ఇది మనం రిపీటెడ్గా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయన కృప అడ్డుపడుతుంది. కోపించుచూనే వాత్సల్యము చూపించు దేవుడు. 2020లో ఆయన కోపం రగిలింది. ఇప్పుడు మన పట్ల ఆయన వాత్సల్యత చూపిస్తూ ఉన్నాడు. 21లో మనం అడుగుపెట్టాం. ఆయన దయను బట్టి, ఆయన కృపను బట్టి. ఈరోజు ఇది మనకు ఒక పాఠం కావాలి. 20లో రిపీట్ అయింది, మళ్ళీ 21లో రిపీట్ అవ్వకూడదు మన జీవితాల్లో. ఆయన దయను, ఆయన కృపను మన జీవితాల్లో దుర్వినియోగం చేసుకోకూడదు. అది పాపానికి వినియోగించుకోకూడదు. ఇశ్రాయేలు ప్రజలు అదే తప్పు చేశారు ప్రియులారా. చివరిలో మాట్లాడుతూ 31వ వచనం. అయితే నీవు మహోపకారివై ఉండి, ఆయన మహోపకారిగా ఉన్నాడు దేవుడు. అయితే నీవు మహోపకారివై ఉండి వారిని బొత్తిగా నాశనం చేయకయు విడిచిపెట్టకయు ఉంటివి. నిజముగా నీవు కృపా కనికరము గల దేవుడవై ఉన్నావు. చూసారా ప్రియులారా? భక్తులు ఒప్పుకుంటున్నారు ఇక. నిజముగా దేవా నీవు కృపా సమృద్ధి గల దేవుడవు, కరుణ కలిగిన దేవుడవు. ఇంకా వాళ్ళు ఏం ఒప్పుకుంటున్నారు చూడండి. 33వ వచనంలో, మా మీదికి వచ్చిన శ్రమలన్నిటిని చూడగా నీవు న్యాయస్థుడవే. అవును, ఒక పక్క కృపా సమృద్ధి గల దేవుడు అని ఒప్పుకుంటున్నారు, ఒక పక్క దేవుని మళ్ళీ న్యాయస్థుడే అని కూడా ఒప్పుకుంటున్నాడు. మనం అదే ఆలోచించాం. ఆయన కృపా సత్యాలను నెరవేర్చే దేవుడు, కృప చూపిస్తూనే న్యాయాన్ని జరిగించే దేవుడు. నీవు సత్యముగానే ప్రవర్తించేతివి, కానీ మేము దుర్మార్గులమైతిమి. దైవభక్తి జీవితంలో ఒక లక్షణం ఏంటంటే మన దోషాలు, పాపాలను, దుర్మార్గతను మనం ఒప్పుకోవటం. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు అదే ఒప్పుకుంటున్నారు. నీవు న్యాయవంతుడవు దేవా, నీవు కృపా సమృద్ధి గలవాడివే. ఇక్కడ వీళ్ళు న్యాయంగా ప్రార్థన చేస్తున్నారు. దేవా నువ్వు కృప కలిగిన వాడవు కదా, మమ్మల్ని కాపాడావని అంటూనే నీవు న్యాయవంతుడివే దేవా, మేమే దుర్మార్గులం అయ్యాము, మీరు కృప చూపిస్తూనే వచ్చారు. ప్రియులారా, దేవుని యొక్క ఆ దయా, కరుణ, కృప ఈరోజు మనకు అర్థం కావాలి. నిజముగా దేవుడు కృపా సమృద్ధి గలవాడే. ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో, ఆయన మనల్ని ఎంతగా కృప చూపిస్తున్నాడో, అది మన జీవితాల్లో మరలా దేవుని కోసం ఆయన సన్నిధిలో నిర్దోషులుగా నిలబెట్టడానికే కానీ మన పాపంలో కొనసాగటానికి కాదు. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి మరలా జాలి పడుతున్నాడు.
ఆయన కోపించుచునే వాత్సల్యతను మన పట్ల చూపిస్తున్నాడు. కాబట్టి నూతన సంవత్సరంలో మనము దేవుని కృపా కనికరాన్ని మనం దుర్వినియోగం చేసుకోకూడదు. ఈరోజు ఇది మనకు ఒక గొప్ప పాఠం కావాలి. ఆ దేవుని సన్నిధిలో మనము కూడా సాగిలపడి ప్రార్థిద్దాం, ఆయన స్తుతిద్దాం.